హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్య విహారీ ఛానల్. ఈరోజు మనం కవర్ చేస్తున్న ప్లేస్ శ్రీ వేణుగోపాలస్వామి వారి టెంపుల్. ఇది కేపీహెచ్పి 7th ఫేజ్లో నెక్సస్ మాల్ దాటిన తర్వాత వస్తుంది. సో వితౌట్ గెటింగ్ ఇన్ టు డిలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ప్లేస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా హైటెక్ సిటీ నుండి కూకట్పల్లికి ఒక రోడ్ ఉంది కదా, సో అలా వెళ్తుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది ఈ టెంపుల్ ఒక దారి వచ్చేసి. ఈ ప్లేస్ అసలు చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంది. ఇది సమ్మర్ అయినా కూడా ఇంత గ్రీనరీ ఉంది. సో ఇది వర్షాకాలంలో అయితే మాత్రం ఇంకా చాలా గ్రీనరీగా ఉంటుంది. మెయిన్ రోడ్ నుండి అరౌండ్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడే రైట్ సైడ్లో బైక్స్ కానీ కార్స్ కానీ పార్క్ చేసేసి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ చూసారా, ఇదే ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ శ్రీకృష్ణుడి ఆర్ట్ అండ్ రైట్ సైడ్లో మనకు 3 నామాలు అండ్ శంకు చక్రాలు అయితే కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ నుండి జస్ట్ లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ 3 నామాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుండి స్ట్రైట్గా పైకి వెళ్ళిపోదాం. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడ మెట్లు ఎక్కుతుంటే ఎగ్జాక్ట్గా మనం నిజంగా తిరుపతి కానీ అటువంటి ప్లేస్లో ఆ స్టెప్స్ ఎక్కుతున్న ఫీల్ అయితే డెఫినెట్లీ వస్తుంది. ఇది ఒక 20 to 30 years బ్యాక్ ఇదంతా మొత్తం అడవి, ఒక కొండ అన్నమాట. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం దొరికిందంట. సో అప్పటి నుండి టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళగానే మనకు టెంపుల్ అయితే ఇలా దర్శనం అయితే ఇస్తుంది. ముందు చూస్తున్నారు కదా, ఒక గది స్తంభం ఉంది. టెంపుల్ ముందు కూడా స్పేస్ చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ ఏమన్నా ఈవెంట్స్ జరిగినప్పుడు భక్తులు ఉండడానికైతే ప్లేస్ చాలా కంఫర్ట్గా ఉంది. ఇది టెంపుల్ లెఫ్ట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అన్ని పూల చెట్లతో మాత్రం ప్లాన్ చేశారు. ఇక్కడ చూసినట్టయితే సిటీ వ్యూ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక కొండపైన ఉన్నాం కదా, డెఫినెట్లీ సిటీ వ్యూ కూడా విజిబుల్ అవుతుంది. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే చెట్లలో మనకు శ్రీకృష్ణుడి విగ్రహం అయితే ఉంచడం జరిగింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఒక గోశాల కూడా ఉంది.
కళ్యాణ మండపం కూడా ఉంది. ఇక్కడ స్వామివారి కళ్యాణ మండపంతో పాటు నార్మల్ ప్రజలు కూడా పెళ్లి చేసుకోవడానికి ఇందులో అవకాశం ఉందంట. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి చెట్లు అంతగా లేవు, అదే రైనీ సీజన్లో మాత్రం చెట్లతో ఫుల్ గ్రీనరీగా ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భాగ్యవిహారీ ఛానల్.